రూల్ స్కూల్లో కలిసి చదువుకున్నటువంటి వ్యక్తి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తూ రాజీవ్ గాంధీ క్యాబినెట్ లో పనిచేస్తున్నటువంటి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నాడు కేంద్ర మంత్రి పదవికి. అంటే ఆయన కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించినారు. మీరు ఇక్కడ ప్రతి అంశాన్ని మత కోణం నుంచి చూడొద్దు, మానవత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒక మహిళకు అంటే కుటుంబంలో వివాహ వైవాహిక వ్యవస్థలో వచ్చేటటువంటి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించేటప్పుడు మానవత్వానికి కూడా ఇంపార్టెన్స్ తీసుకోవాలి తప్ప ఇక్కడ మతపరంగా చూడాల్సిన అవసరం లేదని అతను కూడా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సంబంధించిన. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వం అంటే తీసుకొచ్చినటువంటి చట్టం పట్ల రెండు రకాల భిన్నమైనటువంటి అభిప్రాయాలు, కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నవి. అయితే ఇప్పటి వరకు భారత సుప్రీంకోర్టు సరళా ముద్గల్ కేసులోను మార్చి అవధేశ్ కేసులోను బన్సీలాల్ పాటిల్ వర్సెస్ కేస్ ఆఫ్ ఏపీకి మధ్య జరిగిన వ్యాఖ్యానంలో కూడా ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి సరళా ముద్గల్ అండ్ అదర్స్ మధ్యన 1995 మనకి బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇది ఈ అంశం పైన ప్రశ్న. సరళా ముద్గల్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాఖ్యానంలో భారత సుప్రీంకోర్టు కామన్ సివిల్ కోడ్ పైన తీర్పు చెప్పింది. ఆ కామన్ సివిల్ కోడ్ గురించి దాంట్లో ఉంటుంది, కానీ ఈ కామన్ సివిల్ కోడ్ తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పుని ఆనాటి తీర్పు రాసినటువంటి జస్టిస్ కుల్దీప్ సింగ్ తన యొక్క తీర్పులో ఒబిసి డిక్టాగా రాస్తున్నారు. ఒకటి ఉండదు సార్, రాస్తున్నారు ఒబిసి డిక్టాగా. ఇది రాసినారా? మీరు రాసింది ప్రాథమిక విధులకు సంబంధించి, మీరు రాసింది ప్రాథమిక విధులకు సంబంధించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థులను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యాజమాన్యానికి మధ్య జరిగిన వ్యాఖ్యల్లో ప్రాథమిక విధులను ప్రతి పౌరుడు పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఓబిడ్ డిక్టాగా గుర్తించాలని చెప్పి చెప్పింది. అది రాసింది, కానీ ఇది రాయలేదు, నాకు తెలుసు మీరు రాయలేదు. ఓకే, 1995లో సరళా ముద్గల్ అండ్ అదర్స్, సరళా ముద్గల్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాఖ్యానంలో భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఒబిట్ డిక్టాగా అనగా సలహాపూర్వకమైనదిగా పేర్కొంటూ జస్టిస్ కుల్దీప్ సింగ్ జస్టిస్ కుల్దీప్ సింగ్ తన తీర్పులో రాయడం జరిగింది. జస్టిస్ కుల్దీప్ సింగ్ తన తీర్పులో రాయడం జరిగింది. నెక్స్ట్, బన్సీలాల్ పాటిల్ బన్సీలాల్ పాటిల్ बंसीलाल पाटिल वर्सेस यूनियन स्टेट ऑफ एपी
ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగిన గ్రాడ్యుయేషన్లో కామన్ సివిల్ కోడ్పై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతదేశంలోని అన్ని వర్గాల యొక్క ఆమోదంతోనే కామన్ సివిల్ కోడ్ను ఏర్పాటు చేయాలి తప్ప ఒకవేళ బలవంతంగా రూపొందించి అమలు పరిచినట్లయితే దేశ సమైక్యత సమగ్రతలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినది లేదా సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఓకే, అయితే ఇక్కడ మనకు ఈ కామన్ సివిల్ కోడ్ పైన భారతదేశం అన్ని వర్గాలకు ఒకే అభిప్రాయం లేదు, భిన్నత్వం ఉన్నది. కానీ ఎక్కువ భాగం కామన్ సివిల్ కోడ్ని ఏర్పాటు చేయాలనేటటువంటి అంశాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇది మతపరమైనటువంటి అంశంగా కాకుండా మానవత్వంతో చూడాలనేటటువంటి అంశంగా కూడా దీన్ని పరిగణించాలని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. భారతదేశం ఈ అంశము సివిల్ కోడ్ అనేది, సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంటుంది. కాబట్టి భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ని అమలు జరిపిన ఏకైక రాష్ట్రం గోవా. ఒక గోవా రాష్ట్రంలోనే ప్రస్తుతం కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉంది. కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే మరి దేశంలో లేకుండా గోవాలో ఒక్క దగ్గరే ఎలా ఉంటుందంటే, నేను అందుకని చెప్పింది ఏంటంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్రమైన చట్టం చేస్తూ రాష్ట్రాలనే చేయవచ్చు. కాబట్టి గోవా రాష్ట్రం ప్రత్యేక చట్టం చేయడం జరిగింది. రైట్, ఓకే. దీని తర్వాత 45వ అధికరణ. ఇది ఆల్రెడీ మనం దీని గురించి చర్చ చేసినాము. 45లో ఒరిజినల్గా ఉన్న అంశం ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల్లో ఉన్న బాలబాలికలందరికీ నిర్బంధోచిత ప్రాథమిక విద్యను అందించాలని చెప్పి రాసినారు యాక్చువల్గా 45లో. కానీ దీనిని 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 6 నుంచి 14 సంవత్సరాల్లో ఉన్న బాలబాలికలకు నిర్బంధోచిత ప్రాథమిక విద్యని అందించేటటువంటి ఆదేశ సూత్రాన్ని 21A అనే అధికారంలో ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచినారు. కాబట్టి ఇక్కడ ఖాళీ ఏర్పడింది. మరి ఆ ఖాళీని దేంతో పూరించినారు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికల యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం, అనగా విద్యాపరంగా, పోషణ పరంగా మరియు వైద్య పరంగా అన్ని రంగాలలో కూడా వీరి యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి పేర్కొనడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే దీని అమలు ఏంటంటే ICDSకు సంబంధించిగా పేర్కొంది. ఇంటిగ్రేటెడ్ స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దీనికి సంబంధించినటువంటి ఉదాహరణగా మనం పేర్కొనవచ్చు. తర్వాత మరి 46వ అధికరణ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అనేవి కూడా రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల్లో ఉన్నవి. రిజర్వేషన్ అనేవి ఆదేశ సూత్రాల్లోనే ఉన్నవి.
ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న రిజర్వేషన్లను అమలు పరచడం కోసం ప్రభుత్వాలు చట్టాలు చేసినాయి. ప్రభుత్వాలు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని కోర్టులు కొట్టివేసింది. కొట్టివేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వాలు ఏం చేసినవి, కోర్టులు ఎందుకు కొట్టివేసినవి, రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని దేనికి వ్యతిరేకమని, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని కోర్టులు కొట్టివేసినాయి. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని సవరించి భారత రాజ్యాంగంలో 15(4) కానీ లేక 15(5) కానీ ఇలాంటి అధికారులు చేసిన ఉద్దేశం ఏంటి అంటే, ప్రాథమిక హక్కుల వైపు నుండి కానీ, కోర్టుల వైపు నుండి కానీ, రాజ్యాంగం వైపు నుండి కానీ రిజర్వేషన్లను అమలు పరిచేటప్పుడు ఎలాంటి ఆటంకాలు రాకుండా రక్షణ కల్పించడం కోసం ఇవి ఉన్నాయి. చాలా మంది 15(4), 15(5)లో రిజర్వేషన్లు ఉన్నాయనుకుంటున్నారు. దయచేసి రిజర్వేషన్లు ప్రాథమిక హక్కుల్లో లేవు. రిజర్వేషన్లు 46 అధికారంలో ఆదేశిక సూత్రాల్లోనే ఉన్నాయి. ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన రిజర్వేషన్లను అమలు పరిచేటప్పుడు ఏ ప్రాథమిక హక్కులనైతే ఆధారం చేసుకొని కోర్టులు కొట్టివేసినాయో ఆ ప్రాథమిక హక్కుల్లో పట్ల సవరణ తీసుకొచ్చి, అంటే దాంట్లో సవరణ చేసి ఒక మినహాయింపును రిజర్వేషన్లకు రక్షణ కల్పించది. ఇవి రక్షణ కల్పిస్తారు, ఇవి రిజర్వేషన్ కల్పిస్తారు. రిజర్వేషన్ కల్పించేది 46 అధికారులు. 46 అధికారులు అమలు పరచాల్సింది ప్రభుత్వాలు అమలు పరచాలంటే చట్టాలు చేయాలి. చేసిన చట్టాలు కోర్టులు కొట్టివేయకుండా ఉండటం కోసమే ఈ యొక్క రక్షణ కల్పించినాం తప్ప ఇందులో రిజర్వేషన్లు ఉండవు. అది హైలైట్, రైట్? అది ఏ రిజర్వేషన్ కావచ్చు, ఓబీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్టీ రిజర్వేషన్ కావచ్చు, ఇంకే రిజర్వేషన్ అయినా కావచ్చు. ఆ రిజర్వేషన్లను తీసుకొచ్చేటటువంటి, అంటే తీసుకురాగలిగినటువంటి అధికారం, తీసుకొచ్చేటటువంటి అధికారం భారత ప్రభుత్వానికి ఉంటుంది. నెక్స్ట్ 47వ అధికారం, భారత ప్రజల యొక్క ఆయురారోగ్యాలకు భంగకరంగా తయారైనటువంటి మత్తు పదార్థాలని మరియు మద్యపానాన్ని నిషేధించాలని చెప్పేది 47వ అధికారం. సరే, మన దేశంలో మత్తు పదార్థాలని వాస్తవంగా నిషేధించినారు. భారతదేశంలో ఎక్కడ కూడా మత్తు పదార్థాలు అనేటటువంటి వాటికి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఎక్సెప్ట్ మందులను తయారు చేసేటటువంటి చోట మాత్రమే ఈ ఓపియం, నల్ల మందు వాటిని తయారు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది తప్ప ఇక మిగతా ఎక్కడ కూడా మత్తు పదార్థాలు సేవించడానికి, తీసుకోవడానికి అవకాశం కల్పించట్లేదు. కానీ మద్యపానం విషయానికి వచ్చినప్పుడు దీన్ని అమలు పరచాలంటే ప్రభుత్వాలకు చాలా తలనొప్పులు ఉన్నాయి, అంటే చాలా సమస్యలు. నెంబర్ 1 ఏంటంటే ప్రభుత్వాలకు వచ్చేటటువంటి ఆదాయం పోతుంది. ఆల్మోస్ట్ ప్రభుత్వాలకు ఒక ప్రధానమైన ఆదాయ వనరు మద్యపానం ద్వారా వచ్చేటటువంటి ప్రధానమైన ఆదాయ వనరు. ఒకవేళ రాష్ట్ర ఎక్సైజ్ రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి ఎంత ఆదాయాన్ని కోల్పోతే, అంటే మద్యపానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత కోల్పోతే దాంట్లో 50% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇవ్వాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అలా సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని కోల్పోతే ఒకటి. ఇక రెండో అంశం ఏంటంటే దీన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరచాలి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరిచి మరికొన్ని రాష్ట్రాలు అమలు పరచకపోతే చాలా సమస్యలు వస్తాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పంచినప్పుడు మాత్రమే దీనికి వస్తుంది. ఇక మూడో విషయం ఏంటంటే ప్రజల నుండి కూడా సహకారం ఉండాలి. ఈయన నాగేంద్ర జనార్దన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆబ్కారీ శాఖ మంత్రిగా పనిచేసిన కొంతకాలం, ప్రొవిజన్ శాఖ మినిస్టర్. విలేకరులంతా అడిగినారు, ఏమంటే జనార్దన్ రెడ్డి గారు మీరు ప్రొవిజన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు, మన రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతుంది, అనేక చోట్ల ఈ పెట్టుడు సారా, గుడుంబ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అసలు మీరు ఈ విషయంలో అంటే మీ ప్రభుత్వం పేలైనట్టుగా భావించవచ్చునని చెప్పి అడిగితే ఆయన ఓపెన్గా చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం అమలు జరగాలంటే, చక్కగా అమలు జరగాలంటే ఒకటే ఒక పరిష్కార మార్గం,
ఎట్లా సాధ్యమవుతుందంటే మన ఇంటికి ఒక పోలీసులు పెడితే సాధ్యమైతే లేకపోతే కాదు. అంటే ఎవరు ప్రతి ఒక్కరికి నేను కాపలా కాయలేను కదా అని చెప్పి ఓపెన్ ఒప్పుకుంటాను. దీనికి కారణం ఏంటంటే చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఒకట ఇప్పుడు భారతదేశంలో ఏకపౌరత్వం, చుట్టుపక్కల రాష్ట్రాలు అంటే నువ్వు ఎక్కడైనా సరే ఏ రాష్ట్రానికైతే సింపుల్గా వెళ్ళి రావచ్చు. ఒక రాష్ట్ర పౌరుడు ఇంకో రాష్ట్రానికి పోతే విదేశీయుడు కాదు మన దగ్గర. మీకు అమెరికాలో మాదిరిగా అలాంటి సమస్య లేదు. అందువల్ల మన వాళ్ళు వేరు వేరు ప్రాంతాల్లో ఈ చట్టం అమలు జరపకపోయినప్పుడు వచ్చే సమస్యలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఓ అమ్మ కథ ఉంటుంది. ఓ అంటే ఒరిస్సా, ఆ అంటే ఆంధ్రప్రదేశ్, మా అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కా అంటే కర్ణాటక, తా అంటే తమిళనాడు. ఓ అమ్మ కథ ఏం చెప్పారండి గురుగారు? ఓకే, అయితే అన్ని చోట్ల కూడా మద్యపానం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒక దాంట్లో మద్యపానం నిషేధం ఉంటే వాడు ఊరుకుంటాడా? శ్రీకాకుళం జిల్లాలో ఒక 8 గ్రామాలు ఉంటాయి. ఈ 8 గ్రామాల్లో కూడా ఒక వీధేమో ఒరిస్సాలో ఉంటుంది, ఇంకొక వీధేమో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఒక వీధి అవతల వీధి పెట్టండి. వాళ్ళు పాపం కొన్ని సందర్భాల్లో రాత్రులు కాగరాల ప్రదర్శన చేసినారు. మమ్మల్ని కలిపితేనేమో ఒరిస్సాలన్నా కలపండి, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ని కలపండి. ఆంధ్రప్రదేశ్ పట్టించుకుంటుందని ఒరిస్సా పట్టించుకుని ఇద్దరు కలిసి మమ్మల్ని వదిలేస్తున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి చాలా సందర్భాల్లో పెద్ద కథనం, ఈటీవీ వాళ్ళు కూడా పెద్ద కథనం దాన్ని ప్రచారం కూడా చేసినారు. అంటే నువ్వు ఒరిస్సాలో మద్యపాన నిషేధం లేదు అంటే ఈ బజారులో ఉన్న ఈ వీధిలో ఉన్న వ్యక్తి ఒక 3 అడుగులు అవతలు చేసి మద్యపానం పోలీసు ఎదురుగా తాగినా కూడా అది నేరం కాదు. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మద్యపాన నిషేధం అమలు పరచడం అంత సులభం అవుతుందంటే కాదన్నమాట. అంటే దేశవ్యాప్తంగా మొత్తంగా కూడా పైగా మన వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే మద్యపాన నిషేధం గురించి. మా పూర్వీకుల కాలంలో ప్రాచీన కాలం నుండి కూడా సురాపానాలు సేవించినారు, ఇప్పుడు వద్దంటే ఎట్లా అని చెప్పి దీన్ని సేవించే వాళ్ళ ప్రశ్న వాళ్ళకు. కాబట్టి ప్రభుత్వాలు అంత సులభంగా వీటిని అంటే నిషేధించడం సాధ్యమయ్యే పని కాదు. భారతదేశంలో మొట్టమొదటి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించిన రాష్ట్రం గుజరాత్, ఆ తర్వాత తమిళనాడు విధించినారు. ఆంధ్రప్రదేశ్లో మనం 2 సార్లు చేతులు కాల్చుకున్నాం. ఒకసారి 1954లో కంటూరు ప్రకాశం పంతులు కాలంలో దాన్ని నిషేధం విధించి పాప ఆయన ముఖ్యమంత్రి పదవిని రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత 94లో ఎన్ రామారావు ప్రభుత్వం సంపూర్ణ మద్యపానాన్ని తీసుకొచ్చినా కూడా తర్వాత అల్లుడు గారు బార్లగా తలుపులు తీయడం జరిగింది. అంటే 96కి వచ్చేసరికి అని చంద్రబాబు నాయుడు తప్పేం కాదు. ఇక చంద్రబాబు నాయుడు ఒకే తప్పు, ఎవరున్నా ఆ పని చేసేటటువంటి పరిస్థితి వచ్చేది. మరి ఒకనాడు పూర్తి నిషేధం విధించిన మనం ఆ తర్వాత ఇవాళ మామూలుగా మీరు బయటికి వెళ్ళగానే ప్రధానంగా ఏ చేపల ముందు గట్టి ఎక్కువగా ఉంటుందంటే ఉంటే సెల్ ఫోన్ చేపల ముందు కానీ లేకపోతే వైన్ చేపల ముందు కానీ. ఓకే, నెక్స్ట్ 48వ అధికరణ మన దేశంలో ఈ పాడి పశువుల అభివృద్ధికై పాటుపడుతూ గోవధని నిషేధించాలని చెప్పి పేర్కొంటుంది. అయితే ఈ గోవధని నిషేధించేటటువంటి చట్టం కూడా అంటే చేసేటటువంటి అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఎందుకంటే పశు సంపద అనేది రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి దానిపైన చట్టం చేసేటటువంటి అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. మనకు 1956లో ముఖ్యంగా ఈ మహమ్మద్ ఆనిఫ్ ఖురేషీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ మధ్య జరిగిన వ్యాజ్యంలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం గోవధని నిషేధిస్తూ చేసినటువంటి చట్టాన్ని ఆనిఫ్ ఖురేషీ అనేటటువంటి ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే గోవధని నిషేధించడం మత స్వాతంత్ర హక్కుకు విరుద్ధం ఏమీ కాదు, దీన్ని నిషేధించవచ్చును అని చెప్పి కూడా సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. మహమ్మద్ ఆనిఫ్ ఖురేషీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ మధ్య జరిగిన వ్యాఖ్యల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గోవధని నిషేధించడాన్ని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని సమర్థించడం జరిగింది. తర్వాత 49వ అధికరణ అనుసరించి మన దేశంలో ఈ ప్రాచీన శిల్ప సంపద కట్టడాలు పురాతన కట్టడాలు ఏవైతే ఉన్నాయో
వీటన్నిటి కూడా సంరక్షించడం కోసం చర్యలు చేపట్టాలి. దీనికోసం 1952లో 1954లో కూడా ఈ జనాలకి ఏంటంటే అంటే ప్రాచీన కాలానికి ఇప్పటికి ఉన్న తేడా. గజనీ మహమ్మద్ భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేశారు. 17 సార్లు కూడా గుజరాత్ లో ఉన్న సోమనాథ్ దేవాలయంపై దండయాత్ర చేసినాడు. ఎందుకంటే గుజరాత్ లో ఉన్న సోమనాథ్ దేవాలయం కింద భూగర్భంలో దాచినటువంటి ఈ వజ్రాలు, బంగారం, ఈ సంపద మొత్తాన్ని కూడా తరలించుకొని పోయినాడు. 17 సార్లు చేసినాడు. అయినా కూడా ఇప్పటికీ ఆ గుడి కింద ఇంకా సంపద ఉందని చెప్పి తవ్వకాలు చేసేవారు ఉన్నారు. మనకు అనంత పద్మనాభ దేవాలయం. అయితే ఆ రోజులలో ఈ డబ్బులు సంపద ఎవరి దగ్గర ఉన్నా దోచుకొని పోతారన్న ఉద్దేశంతో అదే గుడి కింద అంటే దాని కింద దాచినట్లయితే ఇక అది దేవుడి సంపద, దాన్ని ముట్టుకోవాలంటే దాని దగ్గరికి వెళ్ళాలంటే వీడు భయపడతాడు, ఇక పాప పుణ్యాలు అనేటటువంటి పాప భీతి ఉంటుంది కాబట్టి అన్న ఉద్దేశంతో కొంతకాలం తర్వాత కొంతమంది మొత్తం దేవుడికి ఎవరినైనా మనిషినో లేకపోతే దేని ఒక దాన్ని బలి చేసి తవ్వితే తప్పేం లేదు. అంటే మనకు అన్ని అమెండ్మెంట్, భారత రాజ్యాంగంలో అమెండ్మెంట్ ఎవడు అమెండ్మెంట్ వాడు చేసుకున్నాడు. చేసుకొని ఏం చేసినారు అని అంటే బలి చేసి తవ్వకం జరిగితే ఏం కాదట అని ఎవరికి అంటే దాన్ని తవ్వకాలు స్టార్ట్ చేసినారు. ఈ దృష్టిలో పెట్టుకుని 1954లో 52లో ఫస్ట్ చట్టం తీసుకొచ్చిన దాన్ని కఠినంగా మార్చి 1954లో ఈ గుళ్ళు గోపురాల దగ్గర తవ్వకాలు జరపడం ఏదైతుందో దాన్ని నిషేధించడం జరిగింది. తర్వాత 50వ అధికరణ కార్యనిర్వాహక శాఖను న్యాయ వ్యవస్థని కార్యనిర్వాహక శాఖ పరిధి నుంచి వేరు చేసేది. అంటే మన దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు, భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించేటటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యనిర్వాహక శాఖ పరిధి నుంచి న్యాయశాఖను వేరు చేయడం జరిగింది. దానికోసం 1973లో ఈ సిఆర్పిసిలో ఒక మార్పు తీసుకురావడం జరిగింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టాలలో మార్పులు తీసుకురావడం జరిగింది. సో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టంలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే ఇంతకుముందు మనకు జిల్లా స్థాయిలో ఉండేటటువంటి న్యాయస్థానాలు కలెక్టరు వీళ్ళ పరిధిలో ఉండేటటువంటి ఉంది. 73లో చేసిన మార్పులను అనుసరించి స్థానిక న్యాయస్థానాలు, దిగువ కోర్టులన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానాలు అయినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే జిల్లా కోర్టు, జిల్లా సెషన్ కోర్టు, సబ్ కోర్టు, మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు, ఈ కోర్టులు ఏవైతున్నాయి ఇవి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఈ అంటే న్యాయ వ్యవస్థ పైన, న్యాయస్థానాల పైన ప్రభుత్వానికి సంబంధించిన కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన కలెక్టర్లు కానీ ఎవరైనా సరే ఆదేశాలు జారీ చేసేటటువంటి అధికారం ఇప్పుడు లేదు, ఇంత ముందు ఉంది. దాని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇక లాస్ట్ వన్ 51వ అధికరణ. ఇది భారత రాజ్యాంగంలో మన విదేశాంగ విధానానికి సంబంధించి అంటే భారతదేశం విదేశాలతో ఎలా వ్యవహరించాలో దానికి సంబంధించినటువంటి అంశాన్ని తెలిపే ఏకైక అధికరణ 51. ఇది భారత రాజ్యాంగం మొత్తంలో కూడా ఎక్కడ కూడా మన దేశం విదేశాలతోని ఎలా ఉండాలో తెలియజేసేటటువంటి అధికారులు ఏమి లేవు రాజ్యాంగంలో. ఈ ఒక 51 అధికరణలోనే దానికి సంబంధించినటువంటి మార్గదర్శక సూత్రాలు ఉంటున్నాయి. ఏమని ఉన్నాయి మార్గదర్శక సూత్రాలు అంటే భారతదేశం అంతర్జాతీయ శాంతి అంటే ప్రపంచ శాంతి పరిరక్షణకై భారతదేశం కృషి చేయాలి. ఒకటి, అంతర్జాతీయ సంస్థలైన నమ్మకం ఉండాలి. అంటే అంతర్జాతీయ సంస్థలు ఒకటి సభ్యత్వాన్ని పోయి వాటి నమ్మకం ఉంచి విదేశాలతో అన్ని దేశాలతో కూడా స్నేహ సహాయ సహకార సంబంధాలు నెలకొల్పుకోవాలి. అదే సందర్భంలో అన్ని దేశాలతో స్నేహ సహాయ సహకార సంబంధాలు నెలకొల్పుకోవడంతో పాటు మంచి ఇరుగు పొరుగు సంబంధాలను కలిగి ఉండాలి. ఇవి ఒక గైడింగ్ ప్రిన్సిపుల్ అంటే మన ప్రభుత్వానికి, మన దేశానికి మార్గదర్శక సూత్రాలుగా పేర్కొంటాం. వాస్తవానికి మన దేశానికి స్వాతంత్రం వచ్చి మన రాజ్యాంగం రాసుకునే కాలం నాటికి ప్రపంచం 2 కూటాల కింద చీలిపోయింది. ఒకటి రష్యా, రెండవది అమెరికా. 2 కూటములుగా చీలిపోయి సామ్యవాద దేశాలైనటువంటి
సామ్యవాద దేశాలు రష్యా యొక్క రష్యా యొక్క నాయకత్వంలోనూ, అదేవిధంగా పెట్టుబడిదార దేశాలు మొత్తం కూడా అమెరికా నాయకత్వంలో ఈ రెండు కూటమిగా చేరిపోయి ఆ రెండింటి మధ్యన ప్రచ్ఛన్న యుద్ధం నెలకొంది. ప్రచ్ఛన్న యుద్ధం అంటే యుద్ధం జరగగానే యుద్ధ వాతావరణం ఉంటుంది, యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ఉంటుంది. ఇక కవ్వింపు చర్యలు అంటే దాడులు, ప్రతి దాడులు, కూటములు, ఆయుధాలు తయారు చేసుకుని ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ రెండు కూటముల మధ్యన జరుగుతున్న సంఘర్షణ ఈ నేపథ్యంలో ఈ టైంలోనే భారతదేశం లాంటి దేశాలు, అనేక దేశాలు స్వాతంత్రాన్ని పొందినాయి. ఇప్పుడు 1945 తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రాన్ని పొందినటువంటి దేశాలు మనం కావచ్చు, ఇంకా చాలా దేశాలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రాన్ని పొందినాయి. ఈ దేశాలని మూడవ ప్రపంచ దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటారు. ఈ మూడవ ప్రపంచ దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు మరి రష్యా కూటమిలో చేరాలా, అమెరికా కూటమిలో చేరాలా అని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో మనం ఈ రెండు కూటముల్లో దేంట్లో చేరినా కూడా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఉద్రిక్తతలని, యుద్ధ వాతావరణాన్ని మరింత పెంచిన వాళ్ళం అవుతాం తప్ప ప్రపంచ శాంతికి పాటుపడే వాళ్ళం కాము. కాబట్టి మెజార్టీ దేశాలు అటు అమెరికా కూటమిలో కానీ రష్యా కూటమిలో కానీ చేరకుండా అలీన విధానాన్ని అనుసరించాలి. లీనం అంటే కలిసిపోవటం, అలీనం అంటే నాన్ అలైన్, అలైన్ అంటే కలిసిపోవటం, నాన్ అలైన్ అంటే కలవకూడదు. ఏ కూటమిలో కూడా చేరవద్దు. ఎందుకంటే అలీన విధానం ఏం కోరుతుందండి? ప్రపంచ శాంతిని కోరుతుంది. ఇప్పుడు ఇద్దరు బలమైనటువంటి వ్యక్తులు, ప్రపంచంలో రెండు అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి బలమైన సంస్థలు ఘర్షణ పడుతున్నప్పుడు ఓ భక్తుడు మధ్యన పోతే ఏమవుతుందంటే తెలుసు మనకి. అంటే భారతదేశం పాల్గొవాలంటే మీరు వేరే ఉద్దేశంతో చెప్పేది. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలు, వెనుకబడిన దేశాలు, కొత్తగా స్వాతంత్రాన్ని పొందిన దేశాలు, పేద దేశాలు ఈ మధ్యలో పోతే ఇప్పుడు ఏమవుతుంది అనేది మనకు తెలుసు. స్వతంత్రం 40 ఏళ్ళు వచ్చింది, 50లో రాజ్యాంగం రాస్తున్నాం, 51 నుంచి 56 దాకా మొదటి పంచాయతీ ప్రణాళికను అమలు పరిచినాం, 56 నుంచి 61 దాకా రెండో పరిచయం. ఈ కిలోమీటర్లు 62లో చైనాతో యుద్ధం వచ్చింది, 65లో పాకిస్తాన్తో యుద్ధం వస్తే 66 నుంచి 69 దాకా నువ్వు ప్రణాళికలనే రద్దు చేసుకున్నావు. పక్కోడంటే అది నేను చెప్పేది. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలు ఇలాంటి రెండు అంటే అగ్రరాజ్యాల మధ్యన జరుగుతున్న సంఘర్షణలోకి వెళ్తే ఈ దేశాలకు నష్టం జరుగుతుంది, లాభం జరగదు. కాబట్టి ఆ దేశాల మొత్తం కూడా అలీన విధానం రెండింటిలో కలవకుంటాం. అసలు అలీన విధానం ఎట్లా ఏర్పడింది? దీనికి కారణం ఏంటి అని అంటే దీనికి బాండుంగ్ సమావేశం కారణం. ఇది బెల్గ్రేడ్లో అవతరించింది. బాండుంగ్ సమావేశం ఇండోనేషియా దేశానికి సంబంధించిన బాండుంగ్లో సమావేశమైన బాండుంగ్ సమావేశం ఆఫ్రో ఆసియన్ దేశాలు కలిసి బాండుంగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలీన విధానం అనేది ప్రపంచ శాంతిని కోరుతుంది. అలీన విధానానికి ప్రధాన కారణం బాండుంగ్ సమావేశం. బాండుంగ్ సమావేశానికి ఎజెండా ఏమిటి అంటే పంచశీల సూత్రాలు. ఈ పంచశీల సూత్రాల పైన సంతకాలు చేసినటువంటి వాళ్ళు ఎవరు? చెవెన్లై. పంచశీల సూత్రాలను ఆధారం చేసుకొని బాండుంగ్ సమావేశం జరిగింది. బాండుంగ్ సమావేశాన్ని ఆధారం చేసుకొని అలీన విధానం అవతరించింది. మరి పంచశీల సూత్రాలకు మూలం ఏమిటి అంటే పంచశీల సూత్రాల్లో పేర్కొన్న అంశాలకు మూలం ఏంటంటే బౌద్ధ మతం. బౌద్ధ మతం దేన్ని కోరుతుందంటే శాంతి, అహింసని కోరుతుంది. అంటే ఇవాళ మనం అనుసరించేటటువంటి విదేశాంగ విధానం ఏదైతే ఉందో అది అప్పటికప్పుడు తెచ్చిపెట్టుకుంది కాదు. భారతదేశానికి సంబంధించిన ప్రాచీన కాలపు పునాదులైనటువంటి బౌద్ధ మతం ప్రపంచానికి మొట్టమొదట శాంతి, అహింసని ఈ ప్రపంచానికి అందించినటువంటి ఘనత గౌతమ బుద్ధుడికి దక్కుతుంది. సో అతడు ప్రవచించినటువంటి శాంతి, అహింస అనే సిద్ధాంతాల నేపథ్యంలోనే అలీన సిద్ధాంతం పైన, అలీన విధానాలపైన సంతకాలు చేసినారు. అలీన విధానాన్ని పంచశీల సూత్రాలపై సంతకాలు చేసినారు. పంచశీల సూత్రాలను ఆధారం చేసుకునే బాండుంగ్ సమావేశం జరిగింది.
బాణం సమావేశం ఇచ్చిన పిలుపునంతనిస్తే అధీన విధానం ఏర్పడింది. అధీన విధానం దేని కోరుకుందంటే శాంతి అహింసాన్ని కోరుకుంది. అంటే మన దేశం భారత విదేశాంగ విధానం ఏదైతుందో మనం మాత్రమే కాదు, అధీన విధానం అనేది ఒక భారతదేశానికి సంబంధించింది మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 3వ ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శంగా. సో ప్రపంచంలో యుద్ధాన్ని నివారించడంలో కానీ, యుద్ధ వాతావరణాన్ని నివారించడంలో కానీ, వెనుకబడినటువంటి దేశాల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ శాంతిని పరిరక్షించడం కోసం ఈ ప్రపంచానికి అందించినటువంటి గొప్ప విధానమే అధీన విధానం. ఆ అధీన విధాన నిర్మాతల్లో ఒకరు నెహ్రూ కావటం ఇక్కడ గమనార్హం. సో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 51వ అధికరణ ఈ దేశం యొక్క విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి మార్గదర్శక సూత్రాలను తెలుపుతుంది.